హలో అండి, హాయ్ అండి అందరికీ. చూడండి, ఇందాక మీకు నేను చూపించాను కదా పొళ్ళు కొడతామని. వర్షాకాలము ఇది ఉట్టి ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ధనియాలు వేసి కొట్టిన కారం ఇది. అయితే సూపర్గా ఉంటుంది. వర్షాకాలము వచ్చేది వానలు కాబట్టి మనకు ఏదన్నా గబక్కన పొళ్ళు కావాలా అని అన్నప్పుడు వేసుకొని తినడానికి. ఇది వచ్చేసి శనగల పొడి. చూడండి ఎంత బాగుందో, శనగల పొడి అండి. మంచి స్మెల్ వస్తుంది, తెల్లగడ్డల వాసన బాగా వస్తుంది. ఇది వచ్చేసి పప్పుల పొడి అని చెప్పాను కదా మీకు. మినప్పప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి దంచిన పొడి. ఈ విధంగా చేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. వారం ఉన్నా నెల ఉన్నా చెడిపోదు. ఇలాగా సీసాల్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలండి పొళ్ళు ఎప్పుడైనా కూడాను. అప్పటికప్పుడు కంటే కాదు కాబట్టి మనం చేసి పెట్టుకుంటే చక్కగా తినచ్చు. అయితే ఈ పొళ్ళుకంతా ఏందనంటే నూనె చాలా తక్కువగా వేసి వేయించుకోవాలి. ఎక్కువ చెమ్మునిందనుకో 4 రోజులకు మా వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పొడి అనుకో వారం అన్నా ఏం కాదు, నెల అన్నా ఏం కాదు, 2 నెలలు కూడా అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే పెట్టుకొని తినచ్చు. సూపర్గా ఉంటుంది. మా వాసన రాదు, రుచి పాదు. మూత గట్టిగా వేసి పెట్టుకోవాలి. మనకు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలాగా గాజు సీసాలు ఉంటే గాజు సీసాలో పోసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే ప్లాస్టిక్ పోసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ తేనె తెచ్చుకొని తింటారు, అందుకని తేనె సీసాలు ఇవి. తేనె సీసాలు కూడా 2 సీసాలు పగిలిపోయినాయి, లేకపోతే అన్ని సీసాల బదులు ఒకటి ప్లాస్టిక్ డబ్బా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉందో పొడి. తింటే చాలా టేస్ట్. చెత్త చెదారం ఏం వేయకుండా చాలా సింపుల్గా చేసుకుంటే ఆ రుచే వేరు. ఇది పాతకాల ఫ్యాషను. ధనియాలు, ఎండుమిరపకాయలు అనేది పాతకాల ఫ్యాషనే. జీలకర్ర, తెల్లగడ్డ పాతకాలపు రోజుల్లో చేసుకునే విధంగా చేశాను. ఈ పొడి తిని చూస్తే దీని రుచే వేరుగా ఉంటుంది. చేసుకొని తింటేనే, మీరు తింటేనే చూస్తేనే అర్థమవుతుంది. నేను చెప్పడం కాదు. వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బా సూపర్. అయితే మేము ఇప్పుడు ఏం చేసామనంటే పొడి వేసుకున్నాము, గుడ్డు ఆమ్లెట్ వేసుకున్నాము. అది తినేది మాత్రం మీకు చూపించలేదు. నూనె కాసి పోసుకొని తిన్నాము. ఆ రుచే వేరుగా ఉంది. మనకు తేనె ఉండాలని లేదు, నూనె వేడి వేడిగా కాసుకొని పోసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంది. నెయ్యి మా తేనె కాదు, నెయ్యి మర్చిపోయావు. నూనెలే మనం పోసుకొని తినేది. అంటే తేనె అని ఎందుకంటుందంటే తేనెలాగా జారిపోతుందంట, నన్నంగా తీగ పొరగపోయింది. అంతేనండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. దగ్గులు తుమ్ములు అన్నీ వస్తున్నాయండి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మీరు కొట్టే ఒక గంట సింబల్ ఎంతో అమూల్యమైనది. ఒక్కసారి మీరు గంట సింబల్ కొట్టండి.